ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవుడు తోడుగా ఉంటే మన జీవితంలో ఏది కూడా తక్కువ కాదు, అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు మనకు లేమి అనేది ఉండదు. ఏది కూడా మనకు తక్కువ కాదు. మనం అభివృద్ధి చెందుతాం. మన జీవితాలు ఫలభరితమైన జీవితాలుగా ఉంటాయి. ఆ మహోన్నతుడైన దేవుని చాటున మనం ఉంటే, ఆయన తోడు కలిగిన వారముగా మనం ఉంటే మన జీవితంలో సమస్తము కూడా సాధ్యమే. ఏది కూడా తక్కువ కాదు. మన జీవితంలో అన్ని విషయాల్లో కూడా సమృద్ధి అయిన జీవితాన్ని కలిగిన వారంగా ఉంటాం. దేవుని యొక్క ఆశీర్వాదం విషయంలో, మన అభివృద్ధి విషయంలో, ప్రతి విషయంలో కూడా సమృద్ధి కలిగిన వారముగా, ఫలభరితమైన జీవితం కలిగిన వారముగా మనం ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆశ్రయించేవారుగా, ఆయన చాటున ఉండేవారుగా, ఆయనతో సహవాసం చేసేవారుగా, ఆయనతో స్నేహం చేసేవారుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో ఉన్న సమస్త లోటులన్నీ తీర్చి సమృద్ధైన జీవితంగా దేవుడు మీ జీవితాన్ని చెయ్యునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నువ్వు తోడుగా ఉంటే మా జీవితంలో ఏది కూడా తక్కువ కాదని చెప్పి నీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడు. ఇక వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి నీ తోడును కోరుకునేవారుగా ఉంటూ సమృద్ధి అయిన జీవితాన్ని పొందుకునే వాక్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును కాక. ఆమేన్.